ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. తెలుగు చదవడం రాయడం వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. అర్హత అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. సొంత రాష్ట్రంలోని రాత పరీక్ష ఉంటుంది, అలానే సొంత జిల్లాలోనే మీకు ఇక్కడ పోస్టింగ్ అయితే ఉంటుందండి. బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది నైటే స్టార్ట్ కావడం జరిగిందండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను. ఎవరైతే జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఓకే, అయితే ఎండింగ్ డేట్ 23 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. డిసెంబర్ అలానే మనకు జనవరిలో ఇక్కడ మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి. ఇక్కడ జాబ్ లొకేషన్ అంటే జాబ్ రోల్ మీరు కానీ చూసుకుంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ LBO అంటారు. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ 750 ఉన్నాయి. ఇక్కడ బేసిక్ శాలరీ కానీ మీరు కానీ చూసుకుంటే 48,480 ప్లస్ మీరు కానీ చూసుకున్నట్లయితే 2,000 అలా మీకు అన్నీ కూడా యాడ్ అయ్యి ఎలా కాదన్నా కూడా ఇక్కడ మీకు కానీ చూసుకున్నట్లయితే 56,000 పైన స్టార్టింగ్ శాలరీ అనేది ఇస్తారండి. ఇందులో DA ఉంటుంది, ఆ తర్వాత HRA ఉంటుంది, ఆ తర్వాత మనకు కానీ చూసుకుంటే ఫీ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఆల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అలానే సేమ్ టు సేమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కూడా ఇక్కడ మీకు ఏంటంటే బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇందులో కానీ మీకు జాబ్ వచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ ఉద్యోగం అయితే ఉంటుంది. చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్ మీకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు వేకెన్సీస్ మీరు చెక్ చేసుకోకండి. మీరు అర్హులైతే అప్లై చేసుకోండి. ఆల్ ఇండియన్ ఓవర్లో ఇది మీకు వేకెన్సీస్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ తెలంగాణలో 88, ఇక్కడ మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైట్ కూడా డివైడ్ చేశారు. టోటల్ వేకెన్సీస్ 750 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, ఇక్కడ మనకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎలిజిబిలిటీ అవన్నీ కూడా చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఓకే, ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి మనకు పోస్ట్ నేమ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు. అయితే మనకి ఇక్కడ మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం మనకు 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సన్స్ కూడా ఉన్నాయండి. ఎనీ స్ట్రీమింగ్లో మీరు కానీ చూసుకుంటే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం లేదు. జస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయిన అభ్యర్థులు మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఓకే, చూసుకున్నట్లయితే లోకల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీకు రీడింగు, రైటింగు, స్పోకింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి. తెలుగు చదవడం రాయడం మనకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఇక్కడ వాళ్ళకి చాలా క్లియర్ అనేది ఇచ్చారు. ఫస్ట్లో నోటిఫికేషన్లు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి లోకల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ తెలుగు ఉండాలి. తెలంగాణ వాళ్ళకి ఇక్కడ మనకు తెలుగు అనేది ఉండాలండి. ఆ లోకల్ లాంగ్వేజ్ తెలుగు చదవడం రాయడం వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం లేదు. లేకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ మనకు ఏజ్ లిమిట్స్ చెప్పాను చూడండి. SC/ST వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 ఇయర్స్, OBC వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +3 ఇయర్స్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సెస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందులో అప్లై కానీ చేసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలోని ఇక్కడ మీకు ఉద్యోగం అయితే వస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, అలానే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే మనకు స్టేట్ బ్యాంక్ ఎలా అయితే బ్యాంక్ ఉంటుందో అలానే ఇది మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. అంటే ఇది మన అక్కడక్కడ మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణలో కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు రాత పరీక్ష ద్వారా ఉంటుంది. రాత పరీక్ష మీరు కానీ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో అయితే ఉంటుందండి. ఓకే, ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ ఇచ్చారు. అన్నీ కూడా ఇక్కడ మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. ఓకే, 1 రాంగ్ ఆన్సర్కి మీరు ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ జస్ట్ మీరు కానీ క్వాలిఫై అయితే ఇక్కడ మీరు ఇచ్చారు చూడండి, మినిమం స్కోరింగ్ అనేది 35 అలానే 40 మార్క్స్ ఇక్కడ మీరు క్వాలిఫై అయితే ఆ తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ ఉంటుంది. అది పాస్ అయితే మీకు ఫైనల్గా ఇక్కడ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత మెడికల్ టెస్ట్ చేసి ఇక్కడ మీకు ఫైనల్గా ఇక్కడ జాబ్ అనేది ఇస్తారండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీరు కానీ చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది విజయవాడ, గుంటూరు, అలానే మనకు విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, అలానే రాజమండ్రిలో ఇక్కడ మీకు లొకేషన్స్లో అయితే మీకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే తెలంగాణ అభ్యర్థులకి మనకు హైదరాబాద్, వరంగల్, మనకు మహబూబ్నగర్, అలానే కరీంనగర్, ఖమ్మంలో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మన సొంత జిల్లాలోనే ఇక్కడ మీకు ఎగ్జామ్ రాసి పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందుతారండి. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. మరిన్ని వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క రోజు కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకు SC/ST ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి క్యాండిడేట్స్కి ఇక్కడ మనకు 59 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1180 రూపాయలు అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. అప్లై అనేది ఇక్కడ మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ఈ నెల 23 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అప్లై లింక్ మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, చెక్ చేయండి. అర్హులు అయితే మాత్రం అప్లై అనేది చేసుకోండి. ఓకే, ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా సెర్చ్ చేయాలని కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి.
ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇందులో మీరు తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానే ఇక్కడ మీకు టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు ఫస్ట్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు అన్ని అప్డేట్స్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడే ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మనం తెలియచేయడం జరుగుతుందండి. ఓకే, అయితే ఈరోజు వచ్చే అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు అన్ని అప్డేట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఇప్పటివరకు మీకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అన్ని అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావచ్చు, ఆ తర్వాత షార్ట్ ఫామ్లో ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఆ తర్వాత పూర్తి డీటెయిల్ని ఇచ్చాను. ఇక్కడ మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను. అన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే మీరు కానీ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, అప్లికేషన్, అలానే మీరు ఆ ఆప్షనల్ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెంటనే వెళ్ళండి, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ రెగ్యులర్గా మేము మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. చెక్ చేసి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.